వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అంటరాని పార్టీ అని, నేరాలు ఘోరాలు చేసే ఆ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకోరని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలోని మెయిన్ విలేజ్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ 6 కరపత్రాలను అందజేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో రాక్షస పాలన అంతమొందించాలనే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంట్లో R&B రోడ్ నుంచి గ్రామంలోకి 5 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాము. సిమెంట్ రోడ్లు 3,11,00,000 వేసాము. నీరు చెట్టు కింద పెద్ద గ్రామం ఇది, 1,03,00,000 రూపాయలు పనిచేసాము. అట్లే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసాము. RO ప్లాంట్ 9,10,000తో వేసాము. 200 ఇళ్ళు కట్టాము. బాత్రూమ్స్ కట్టించాము. పేదోళ్ళ అందరి ప్లాట్లు ఇచ్చాము. 204 దాంట్లో 15 అంకణాలు 84 మందికి, 12 అంకణాలు 120 మందికి ఇచ్చాము. ఇవన్నీ వాళ్ళని ఖాళీ చేయమని, 9 అంకణాలు చేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఖాళీ చేయమంటే మేము చేయమని చెప్పి తిరగబడ్డారు పేదోళ్ళందరూ మిక్స్డ్ కాలనీలో. ఇక ఇవన్నీ ఇప్పుడు చంద్రన్న బీమా 35 లక్షలు, 32,15,000 పరిహారం వచ్చింది. ఇటువంటివి ఇప్పుడు రైతు రుణమాఫీ 1,57,00,000 వచ్చింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం చేశారు. అట్లే వ్యవసాయ యాంత్రీకరణ పథకం చాలామంది రైతులకి వచ్చింది. 18 మంది పేదోళ్ళకి CJFS ల్యాండ్ 9 ఎకరాల 12 సెంట్లు టీకేటీ పట్టాల కింద మార్చాము. ఇవన్నీ చెప్పుకుంటే పోతే పక్కన ఉన్న బొడ్డీ ట్రైన్ల దగ్గర నుంచి అన్నీ చేయించాము. ఇక్కడ చంద్రన్న పెళ్లి కానుకలు ఇవన్నీ చేశాం. కానీ ఆయన చెప్తాడు కాకని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికున్న ఎమ్మెల్యేలు అందరూ ఎన్ని పనులు చేశారు, దానికి 2 ఇంతలు చేశానని చెప్తాడు. ఇప్పుడు వచ్చి చెప్పండి, ఒక గ్రామంలో ఎన్ని ఇంతలు చేసావు? మీ వాళ్ళు 4 ఇంతలు చేసినారు. చెరువులు ఖాళీ చేసి, ఉన్న చెరువులు ఖాళీ చేయటం, మట్టిని అమ్ముకోవటం, ఎర్రమట్టి అమ్ముకోవటం నీ బ్యాచ్ ఇక్కడ ఉండేది. అంతేగాని నేను ఇండిపెండెన్స్ నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2 సార్లు ఇటు పచ్చి అబద్ధాలు చెప్పుకునే ప్రజాప్రతినిధి మేము ఎప్పుడూ చూడలే. ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, మొత్తం తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిశాయి. ఎందుకు కలిశాయి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒకటే మాట చెప్పాడు, ఈ దుర్మార్గపు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలంటే మేమందరం కలుస్తున్నాం. ఒక మంచి పర్పస్ కలుస్తున్నాం. పదవులు, అధికారం చలాయించేదానికి కాదు. ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పాడు. కూడా కలిసింది. ఆయన ఒక మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, సింగిల్ గారా అంటాడు. సినిమాల్లో చూస్తాం, ఫైటింగ్లు చేసుకుంటుంటారు, విలను హీరో, సింగిల్ గారా అంటాడు. ఇప్పుడు మీ నాయన రాజశేఖర్ రెడ్డి, ఆయన ఎందుకు సింగిల్గా రాలేకపోయాడు? CPM, CPI, TRS అన్ని పార్టీలతో కలిసాడుగా, అప్పటికి ఆయన సింగిల్గా రాలేకపోయాడు. ఈయన పెద్ద మొనగాడు సింగిల్గా వస్తాడు. ఒక్కటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటరాని పార్టీ, ఏ దోనబే పార్టీ కూడా నీతో కలవదు.
ఎందుకంటే నీకు మతతత్వాలు, ఘోరాలు, నేరాలు, దోపిడీలు, దుర్మార్గాలు, వాటి బ్యాక్గ్రౌండ్ని హిస్టరీయే వైసీపీ పార్టీ అని అంటే A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇప్పుడు మాకు ఎంపీగా దింపినావు విజయసాయి రెడ్డిని. అది మీ చరిత్ర. అంతకుమించి గొప్పతనం చెప్పుకునేదానికి ఏమీ లేదు. ఓకే. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.